సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి చపాతీ అనేది ఎప్పటి నుంచి పెట్టొచ్చు అని కామెంట్ వచ్చిందనమాట. దాని గురించి ఈరోజు వీడియో. మామూలుగా చిన్నపిల్లలకి ఏంటంటే ఈ చపాతీ అండ్ బిస్కెట్స్ ఇలాంటివన్నీ కూడా కొంచెం అరగడానికి టైం పడుతూ ఉంటాయన్నమాట, గోధుమ పిండితో చేసినవి. సో అందుకే మీరు మామూలుగా ఉగ్గు ఇలాంటివి పెడుతూ ఉండండి. వాళ్ళకి పండ్లు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ టైం నుంచి మీరు చపాతీ కొంచెం వాళ్ళు నమలగలిగేటట్టుగా ఉండేలాగా చేసి పెట్టడం మంచిది. చపాతీ డైరెక్ట్ ఇవ్వద్దు. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తూ ఉండాలి. సో పండ్లు అనేది లేకున్నా కానీ ఎప్పటి నుంచి ఇవ్వచ్చు అంటే 9వ నెల నుంచి మీరు చపాతీని బాగా పాలల్లో వేసి స్మాష్ చేసి ఇవ్వచ్చు. చిన్న చిన్న పీసెస్ లాగా చేసి దవడలతో వాళ్ళు నమిలేటట్టుగా ఇస్తూ ఉండాలి. మ్యాక్సిమం స్మాష్ చేసి ఇవ్వండి. పండ్లు వస్తే మాత్రం మీ పండ్లతో నములుతారు కాబట్టి హ్యాపీగా చపాతీ అనేది ఇవ్వచ్చు. సో హెల్తీ ఫుడ్ కాబట్టి చాలామంది అడుగుతున్నారనమాట. సో ప్రెగ్నెన్సీ తర్వాత మనము పిల్లలకి ఫుడ్ ఐటమ్స్లోకి వచ్చాక ఇలాంటివన్నీ డౌట్స్ వస్తూ ఉంటాయి. సో చపాతీ ఎప్పటి నుంచి తినొచ్చు అని అంటే 9వ నెల నుంచి మీరు హ్యాపీగా చపాతీ అండ్ గోధుమ పిండికి సంబంధించిన ఆహార పదార్థాలు ఇవ్వచ్చు. కానీ స్టోర్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, అంటే వాటిని మనం కేకులు కానీ పఫ్స్ కానీ ఇలాంటివి అయితే కొంచెం అవాయిడ్ చేయండి. అవి కాకుండా మనం ఇంట్లో హోమ్ మేడ్గా చపాతీ పిండితోని ఏవైనా బిస్కెట్లు ఇలాంటివి చిన్న చిన్నవి చేసి వాళ్ళకి స్మాష్ చేసి 9వ నెల తర్వాత నుంచి మీరు హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. సో ఖచ్చితంగా గోధుమ పిండి అనేది తీసుకోవచ్చా లేదా అని అంటే హ్యాపీగా తీసుకోవచ్చండి. మైదా మాత్రం ఇవ్వకండి మీరు. సో మైదా ఇవ్వకుండా గోధుమ పిండి ఇస్తే చాలా మంచిది అండ్ హెల్దీ. 9వ నెల నుంచి మీరు హ్యాపీగా ఇవ్వచ్చు. అండ్ డైజెషన్ అవ్వకపోతే నెక్స్ట్ డే కొంచెం మానేయండి. డే బై డే ఇలా ఇస్తూ ఉండండి. ఒకేసారి ఇవ్వడం వల్ల కొంచెం డైజెషన్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది, అన్ని రోజులు తినలేదు కాబట్టి. కానీ ఖచ్చితంగా హ్యాపీగా ఇవ్వచ్చు. గోధుమ పిండి అనేది చాలా మంచిది. కానీ 9వ నెల తర్వాత నుంచి మీరు హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. సో చూసారు కదా ఈరోజు వీడియో. ప్రెగ్నెన్సీ తర్వాత బేబీకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ గురించి మనం ఆలోచిస్తూ ఉంటాము. అండ్ ఫుడ్ తినిపించేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలనేసి ఈరోజు టాపిక్. సో గోధుమ పిండి ఎప్పటి నుంచి ఇవ్వచ్చు అండ్ చపాతీ ఎప్పటి నుంచి ఇవ్వచ్చు అనేసి ఈరోజు టాపిక్ అనమాట. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. Please subscribe my channel Shri Moms Tips. Thank you.